ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, పై వచనాల్లో యెహోవాయే జ్ఞానమిచ్చువాడని, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చునని, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయునని, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా నున్నాడని వ్రాయబడి ఉంది. ప్రియులారా, మనం యథార్థంగా ఉంటూ దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే ఆయనిచ్చే జ్ఞానాన్ని, తెలివిని, అలాగే ఆయనిచ్చే కాపుదలను కూడా పొందుకుంటాము. ఆయన మార్గంలో నడిచేవారు గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ ధైర్యాన్ని కలిగి ఉండడానికి కారణాలను కూడా దేవుడు పై వచనాల్లో తెలియజేశాడు. దేవుడే మనల్ని కాపాడువాడు అయితే దేవునికి వ్యతిరేకంగా ఎవరూ నిలబడలేరు. ఆయన మనకు కేడెముగా ఉంటే మనం కూడా ధైర్యంగా జీవించగలం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును అని. ప్రియులారా, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి: భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను, దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కనులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు, మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు. అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని. ప్రియులారా, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలుచున్నదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అని. సహోదరి సహోదరులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జ్ఞానమిచ్చివాడవు నీవే అని, న్యాయము తప్పిపోకుండా నీవు కనిపెట్టుదువని, నీ భక్తుల ప్రవర్తనను నీవు కాచుదువని, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి నీవు కేడముగానున్నావని వ్రాయబడి ఉంది. తని నీకు స్తుతులు. దేవా, మేము నీవిచ్చే జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొని వాటిని మా కనుల ఎదుట నుండి తొలగిపోనీయక యుక్త మార్గము తప్పక నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మును మేము కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన నీ కనికరము కొరకు కనిపెట్టుచు నీ ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుటకు కృప చూపమని, తొట్టిల్లకుండా మమ్మను కాపాడి నీ మహిమ ఎదుట ఆనందముతో మమ్ములను నిర్దోషులనుగా నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.